డాక్టర్ గారు, నా పేరు నాగరాజు. మా పాపకి 5 సంవత్సరాలు. తనకి ఇస్నోఫీలియా ఉంది. అసలు ఇస్నోఫీలియా ఎందుకు వస్తుంది? దీనికి కారణాలేంటి? దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? ప్రస్తుతం యాంటీబయోటిక్స్ వాడుతున్నాము. అలాగే బిస్కెట్స్, క్రీమ్స్ ఏ మాత్రం తిన్నా ఎక్కువ అవుతుంది. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ గారు సమాధానం అందిస్తారు. మనకి సాధారణంగా రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయండి. మనకి తెల్ల రక్త కణాల్లో మళ్ళీ మనకి రకరకాల కణాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇస్నోఫిల్స్ అనేది ఒక రకమైన కణం అనమాట. దాంట్లో జనరల్గా మనకి 5% దాకా ఇస్నోఫిల్స్ ఉండడము రక్తంలో, తెల్ల రక్త కణాల్లో అది నార్మల్ అనమాట. అంతకంటే మనకి ఎక్కువ ఉంటే కనుక దాన్ని మనం ఇస్నోఫిలియా అంటుంటాం అనమాట. దానికి రకరకాల కారణాలు ఉంటాయన్నమాట మనకి ఇస్నోఫిలియా ఉండడానికి అనమాట. ఒక కామన్ కారణం ఏంటంటే కనుక ఎలర్జీ ప్రాబ్లం అనమాట. ఎలర్జీ ఎక్కడున్నా కానీ మనకి ఆ ఇస్నోఫిల్స్ అనేది పెరగచ్చు అనమాట. ముక్కులో ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటుంటాము. అదేవిధంగా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తే ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ లేకపోతే ఆస్తమా అని అంటుంటాం అనమాట. అది కాకుండా కొంతమందికి ఎలర్జిక్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఎలర్జీ ఎక్కడున్నా కానీ ఇస్నోఫిలియా వచ్చే అవకాశం ఉంది. రెండో కామన్గా తరచుగా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే కనుక కడుపులో ఉన్న వామ్ ఇన్ఫెక్షన్స్, పురుగులు అంటుంటారు, నులి పురుగులు అంటుంటారు కదా, అట్లాంటి వామ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు కూడా అట్లా ఇస్నోఫిలియా వస్తుండొచ్చు అనమాట. థర్డ్ది మనకి ఫైలేరియాసిస్, బోధకాలు అంటుంటారు కదా, కొన్ని ఏరియాస్లో మనకి చాలా కామన్ అనమాట మనకి. సో ఇట్లాంటి ఫైలేరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఉంటుందన్నమాట. కొన్ని అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కొన్ని అన్యూజువల్ కాజెస్, వాస్కులైటిస్ అంటుంటాం అనమాట. కొన్నిసార్లు అలర్జిక్ బ్రాంకోపల్మనరీ ఆస్పర్జిలోసిస్ అంటుంటాం అనమాట. ఒక రకమైన ఫంగస్, అంటే ఈ క్రిముల్లో మనకి రకరకాల క్రిములు ఉంటాయి అనమాట. బ్యాక్టీరియా అంటుంటాము, వైరస్ అంటుంటాము, ఫంగస్ అంటుంటాం అనమాట. అలానే మనకి ఈ ఆస్పర్జిల్లస్ అనే ఒక ఫంగస్ ఉంటుందన్నమాట. ఈ ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్కి ఎలర్జీ ఉన్నా కానీ దానివల్ల కూడా మనకి ఇస్నోఫిల్స్ అనేది పెరుగుతూ ఉండొచ్చు అనమాట. సో కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసి మనకు అసలుకి ఈ ఇస్నోఫిలియా ఎందుకు ఉంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అయితే సాధారణంగా మనకి టెస్టింగ్స్ ఇవన్నీ అవసరం లేకుండానే చాలామంది మనకి ఈ కడుపులో పురుగులకి వామ్ ఇన్ఫెక్షన్స్కి ఇస్తుంటారు అనమాట. ఎందుకంటే దాంట్లో మనకి ఆ మెడిసిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు, అండ్ అట్ ది సేమ్ టైం మనకి చాలా కామన్గా ఉంటుందనే ఉద్దేశంతో మనకి ఇది ఇస్తుంటారు అనమాట. డివార్మింగ్ ఒకసారి చేయించండి. డివార్మింగ్ దానికి 2 టాబ్లెట్స్ ఇస్తుంటారు అనమాట. ఒకటి ఈ రోజు ఇచ్చేస్తే కనుక దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక వారం తర్వాత యాంటీబయాటిక్ ఇచ్చేస్తుంటారు అనమాట. ఈ యాంటీ హెల్మెంత్ ఆర్ యాంటీ డివార్మింగ్ యాంటీబయాటిక్స్ అంటుంటాం అనమాట. అది ఇచ్చిన తర్వాత దాని తర్వాత కూడా రెస్పాన్స్ లేదు అంటే కనుక మనకి ఈ అలర్జీకి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ వాడుతుండాలన్నమాట. అలర్జీకి సంబంధించిన మెడిసిన్స్ వాడితే దాంట్లో కంట్రోల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎలర్జీ ఉండే వారికి ఇస్నోఫిలియా ప్రాబ్లం అంటే ఉండే అవకాశం ఉందన్నమాట. అలా అని చెప్పి ఎలర్జీ ఉన్న వాళ్ళందరికీ ఇస్నోఫిలియా ఉంటుందని లేదనమాట మనకి. ఇంకొకటి ఏంటంటే మీరు యాంటీబయాటిక్ ఆగ్మెంటిన్ గురించి అడిగారు కదా, ఆగ్మెంటిన్ యాంటీబయాటిక్ అనేది ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలన్నమాట. సో ఇస్నోఫిలియాకి ఆగ్మెంటిన్ యాంటీబయాటిక్ ఇస్తే మాత్రం రెస్పాన్స్ అనేది ఉండదన్నమాట. సో దానికి మనకు యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ ఉంటాయి అనమాట. యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ వాడితే కనుక దానివల్ల ఇస్నోఫిలియా అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట.